శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు 23 శుక్రవారం. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం. వర్ష ఋతువు శ్రావణ మాసం. తిథి చవితి ఉదయం 10:39 వరకు. నక్షత్రం రేవతి రాత్రి 7:54 వరకు. వర్జం ఉదయం 8:59 నుంచి ఉదయం 10:26 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:34 నుంచి 9:24 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:43 నుంచి మధ్యాహ్నం 1:33 వరకు. అమృతకాలం సాయంత్రం 5:42 నుంచి రాత్రి 7:10 వరకు. రాహుకాలం ఉదయం 10:45 నుంచి మధ్యాహ్నం 12:18 వరకు. సూర్యోదయం ఉదయం 6:04. సూర్యాస్తమయం సాయంత్రం 6:32. ఈ రోజు విశేషం. ఈ రోజు చవితి తిథి శుక్రవారం. ఈ రోజు ఉమావతార వ్రతం చేసుకుంటే మీకున్న దోషాలు తొలగిపోతాయి. అలాగే ఈ రోజు సీతారాములను దర్శించుకుంటే కష్టాల నుంచి గట్టెక్కుతారు. ఈ రోజు ఆంజనేయ దండకాన్ని 3 సార్లు చదివితే మీకు ధైర్యంతో పాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇక 12 రాసుల వారు ఈ రోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. 12 రాసుల్లో మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారు ఈ రోజు ఇంటా బయట మీదే పైచేయిగా నిలుస్తుంది. ప్రముఖులతో పరిచయాలు నూతనోత్సాహాన్నిస్తాయి. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. నిరుద్యోగులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యపరంగా బాగుంటుంది. కొన్ని పనుల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు మరింత పుంజుకుని లాభిస్తాయి. ఉద్యోగాల్లో హోదాలు దక్కే అవకాశాలున్నాయి. పారిశ్రామిక వర్గాలకు కొత్త సంస్థలు ఏర్పాట్లో విజయం సాధిస్తారు. అనుకోని ప్రయాణాలు చేస్తారు. భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది. క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు. ఖర్చు పెరగకుండా జాగ్రత్త వహించండి. ముక్కుసూటితనాన్ని నియంత్రించుకుంటారు. ఇది వరకు ముక్కుసూటితనం కారణంగా లేని సమస్యలను ఎదుర్కోవడం మీకు గుణపాఠం అవుతుంది. ఇంటికి మరమ్మతులు చేపడతారు. ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలుకు ఖర్చు చేస్తారు. సోషల్ ఈవెంట్స్ ను ఎంజాయ్ చేస్తారు. అది మీ నెట్వర్క్ పరిధిని విస్తృతం చేస్తుంది. ఫ్యామిలీ బిజినెస్ లో పెట్టుబడులు పెడతారు. విష్ణు స్మరణ శుభాన్నిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక వ్యవహారాల్లో చిక్కులు తొలగించుకుంటారు. కొత్త పనులను వేగంగా పూర్తి చేస్తారు. సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. సన్నిహితులు మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాలు కొంత పరిష్కరించుకుంటారు. వ్యాపారాల్లో పెట్టుబడులు సమయానికి సమకూరుతాయి. ఉద్యోగాల్లో విధులు సమర్థవంతంగా నిర్వహిస్తారు. కళారంగం వారికి ఉత్సాహవంతమైన కాలం. వ్యయ ప్రయాసాలు సమసిపోతాయి. మిత్రుల నుంచి సహాయం అందుకుంటారు. పనుల్లో అవాంతరాలు తీరుతాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. దానివల్ల మీ భవిష్యత్తు బాగుంటుంది. బద్ధకాన్ని దరిచేరనీయకండి. ఇవాళ మీకు చంద్రుడి అనుగ్రహం కలుగుతుంది. మంచి గాఢ నిద్ర తర్వాత మీ ఆరోగ్యం కుదుటపడుతుంది. ప్రతి క్షణాన్ని ఆస్వాదించడం మొదలు పెడతారు. చంద్ర అనుగ్రహం మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత దృఢపరుస్తుంది. అవసరంలో ఉన్న వారికి సాయం చేసేందుకు వెనుకాడరు. అది మీ గౌరవాన్ని మరింత పెంచుతుంది. మీ జీవిత సహచరితో కాస్త రొమాంటిక్ సమయాన్ని గడుపుతారు. ఇద్దరూ మనసు విప్పి మాట్లాడుకుంటారు. లక్ష్మి కటాక్షం కోసం లక్ష్మీ అష్టోత్తరం చదవాలి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు అద్భుత ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారు ఈరోజు కొన్ని వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఆప్తులు మీకు సంపూర్ణంగా సహకరిస్తారు. గతం నుంచి ఎదురవుతున్న చికాకులు క్రమేపీ తొలగుతాయి. వివాహ ఉద్యోగ యత్నాలు మరింత పుంజుకుంటాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకొస్తుంది. భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలను అనుకున్న విధంగా విస్తరిస్తారు. ఉద్యోగాల్లో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. పారిశ్రామిక వర్గాలకు ఆహ్వానాలు రాగలవు. వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. ఉద్యోగాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ముఖ్య కార్యాల్లో జాగ్రత్త వహించండి. తొందర పనికిరాదు. సొంత నిర్ణయం లాభాన్నిస్తుంది. మనోనిబ్బరంతో ముందడుగు వేయండి. వృత్తి ఉద్యోగాల్లో శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. చంచలత్వాన్ని దరిచేరనీయకండి. ఖర్చు విషయంలో శ్రద్ధ అవసరం. అధికారుల నుంచి ఒత్తిడి తగ్గుతుంది. శుభవార్త వింటారు. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. ఆరోగ్య సమస్యలు తీరుతాయి. ఫలితంగా మీ రోజువారీ పనులు నెమ్మదిగా సాగుతాయి. చేపట్టిన పనులు పూర్తవుతాయి. అడ్వెంచర్ టూర్స్, లాంగ్ డ్రైవింగ్స్ కు దూరంగా ఉండటం మంచిది. ప్రేమికులకు పెళ్లి జరిగే అవకాశం ఉంది. నవగ్రహ శ్లోకాలు పఠించండి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. సోదరులు బంధువులతో ముఖ్య విషయాలపై చర్చలు సాగిస్తారు. అపరిష్కృతంగా ఉన్న వివాదాలు కొలిక్కొస్తాయి. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆర్థికంగా మరింత బలం చేకూరుతుంది. చిరకాల ప్రత్యర్థులు అనుకూలుగా మారి మీకు తోడ్పడతారు.
ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు మునుపటి కంటే లాభిస్తాయి. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు కొంత తగ్గే సూచనలున్నాయి. రాజకీయ వర్గాల వారు శుభవార్తలు వింటారు. శ్రమ మరింత పెరుగుతుంది. కొన్ని పనులు వాయిదా వేస్తారు. బంధువుల నుంచి సమస్యలు తొలగిపోతాయి. అధికారుల ప్రశంసలు అందుకుంటారు. ఆర్థిక ఫలితాలు మిశ్రమం. గృహ ప్రయత్నాల్లో పురోగతి ఉంటుంది. శుభవార్త వింటారు. ఇవాళ వ్యాపార పరంగా బాగా కలిసొస్తుంది. ఊహించని విధంగా ఒక బిగ్ ఆర్డర్ మీకు అందుతుంది. అది మీ వ్యాపారాన్ని పురోగతి చెందేలా చేస్తుంది. ఓ వ్యక్తి కారణంగా వ్యాపారంలో మరిన్ని ప్రయోజనాలు పొందగలుగుతారు. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ప్రమోషన్స్ దక్కే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారికి వారు కోరుకునే జాబ్ లభిస్తుంది. మీరు ప్రేమించే వ్యక్తితో రొమాంటిక్ గా గడుపుతారు. లక్ష్మి ధ్యానం శుభదాయకం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఎటువంటి అవసరమైనా తీరుతుంది. వ్యవహారాలు మరింత సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు పుంజుకుని లాభాలు దక్కుతాయి. ఉద్యోగాల్లో నూతనోత్సాహం, ఊహించని బాధ్యతలు దక్కవచ్చు. పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ఇంటా బయట మీదే పైచేయిగా ఉంటుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాల్లో అంచనాలు ఫలిస్తాయి. ప్రయత్నాలు ఫలిస్తాయి. ఏకాగ్రతతో చేసే పనులు విజయాన్నిస్తాయి. పొరపాట్లకు తావివ్వొద్దు. మోసం చేసేవారున్నారు. అవగాహనతో ముందడుగు వేయండి. ఒత్తిళ్లకు లొంగవద్దు. సానుకూల పరిస్థితులున్నాయి. శాంతి లభిస్తుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెంచాలి. వ్యాపార పనుల్లో తీరిక లేకుండా గడుపుతారు. అయితే ఉద్యోగ లేదా వ్యాపార రీత్యా మాత్రం పూర్తి అనుకూలంగా ఉంటుంది. మీ పనితీరుకు ఇతరుల నుంచి అభినందనలు దక్కుతాయి. శివారాధన మేలు చేస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక లావాదేవీల్లో మరింత ప్రగతి సాధిస్తారు. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. సాంకేతిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు ఉండవచ్చు. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. కొత్త పనులు ప్రారంభిస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో ఒడిదుడుకులు తొలగుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆలోచనలు తక్షణం అమలు చేస్తారు. ఒక సమాచారం నిరుద్యోగులకు వరంగా మారవచ్చు. ఇంతకాలం ద్వేషించిన వారే ప్రశంసిస్తారు. సంఘంలో గౌరవం మరింత పెరుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. కొత్త రుణయత్నాలు ఫలిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. ముఖ్య విషయాల్లో ఆత్మీయులను సంప్రదించండి. ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఆర్థిక ఫలితాలు మిశ్రమం. పెద్దల ఆశీస్సులతో ముందుకు సాగుతారు. గతంలో ఎదురైన ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఇది వరకు ఆగిపోయిన మీ ప్రాజెక్టులు ఇప్పుడు ఆటోమేటిక్గా మళ్లీ షురు అవుతాయి. మీకు రావాల్సిన మొండి బకాయిలు వసూలవుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళతారు. విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంది. లేదా ఏదైనా సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తారు. వెంకటేశ్వర స్వామిని స్మరించండి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు నెమ్మదించిన ఆత్మవిశ్వాసం, పట్టుదలతో పూర్తి చేస్తారు. వాహనాలు, ఇళ్లు కొనుగోలు చేసే వీలుంది. నిరుద్యోగులకు శుభవార్తలందుతాయి. వ్యాపారాలు సమయానికే విస్తరిస్తారు. ఉద్యోగ యత్నాలు కలిసొస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి. కీర్తి శిఖరాలను అధిరోహిస్తారు. గొప్ప విజయాన్ని సొంతం చేసుకుంటారు. ఊహించిందే జరుగుతుంది. మంచి భవిష్యత్తుకు అవసరమైన ప్రయత్నాలు ఇప్పుడు మొదలవుతాయి. పెద్దల సహకారం లభిస్తుంది. రోజంతా ఆశాజనకంగా ఉంటుంది. అనుకోని పరిణామాలు ఎదురవుతాయి. కొద్ది రోజుల వరకు పెట్టుబడులకు దూరంగా ఉంటే మంచిది. జీవితంలో కొన్ని వాస్తవాలను ఇప్పుడిప్పుడే గమనించడం మొదలు పెడతారు. అదృష్టం కోసం లక్ష్మీదేవిని దర్శించండి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక వ్యవహారాలు మరింత పుంజుకుంటాయి. ముఖ్యమైన పనులు శ్రమానంతరం పూర్తి కాగలవు. బంధువులు, మిత్రులతో ముఖ్య విషయాలపై సంప్రదిస్తారు. నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. కొన్ని దీర్ఘకాలిక సమస్యలను ఓర్పుగా పరిష్కరించుకుంటారు. ఇంటా బయట మీకు ఎదురులేని పరిస్థితి ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వాహన యోగం ఉంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. విజయం లభిస్తుంది. ఏకాగ్ర చిత్తంతో పనులు పూర్తి చేయండి. ఒత్తిడి పెరుగుతుంది. సందర్భాన్ని బట్టి నిర్ణయం తీసుకోండి. ఏదనుకుంటారో అదే జరుగుతుంది. ఉద్యోగంలో శ్రమ ఉంటుంది. దగ్గర వారి సహకారం ఉపయోగపడుతుంది. ఒక మేలు జరుగుతుంది. మీకు రావాల్సిన బకాయిలు వసూలవుతాయి. వ్యాపారంలో ఆర్థిక లావాదేవీలు పెరుగుతాయి. ఆదాయము పెరుగుతుంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారు తమ కొలీగ్స్ కన్నా మెరుగైన పనితీరుతో బాస్ ప్రశంసలు పొందుతారు. ఉద్యోగరీత్యా ప్రమోషన్కు అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామితో బంధం మరింత బలపడుతుంది. విష్ణుమూర్తిని ధ్యానించండి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఈరోజు రావాల్సిన సొమ్ము అంది రుణబాధలు తీరుతాయి. ఆస్తి విషయంలో ఒప్పందాలు కుదురుతాయి.
చిన్ననాటి మిత్రులను కలుసుకుని సంతోషంగా గడుపుతారు. వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగ యత్నాలు కలిసొస్తాయి. ముఖ్యమైన సమావేశాల్లో పాల్గొంటారు. తీర్థయాత్రలు చేస్తారు. సమాజంలో విశేష గౌరవం లభిస్తుంది. చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి. పొరపాటు జరగనీయొద్దు. లోతుగా ఆలోచించిన తర్వాతే నిర్ణయం తీసుకోండి. ఒక సహాయం అందుతుంది. ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. సొంత నిర్ణయాలు పనికిరావు. మీ వాక్ చాతుర్యం మీకు చాలా అంశాల్లో కలిసొస్తుంది. మాట తీరుతోనే చాలా సమస్యలను పరిష్కరించుకోగలరు. మీ స్కిల్స్ ను మెరుగుపరుచుకునేందుకు కొన్ని కోర్సులు చేస్తారు. అది మీ కెరీర్కు బలమైన పునాదేస్తుంది. ప్రేమికులు పెళ్లి విషయంలో తొందరపడవద్దు. అదే సమయంలో ఒకరి పట్ల ఒకరు పూర్తి నమ్మకంతో ఉండేలా ముందుకు సాగాలి. ప్రత్యర్థులు మీ జోలికి రారు. నవగ్రహారాధన మంచిది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు అనుకున్న పనులు సాఫీగా సాగుతాయి. ఆరోగ్య సమస్యలు వచ్చినా సమసిపోతాయి. ఆస్తి వ్యవహారాల్లో ఒప్పందాలు కుదురుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాల్లో ఉత్సాహము, అనుకున్న లాభాలు పొందుతారు. ఉద్యోగాల్లో కొన్ని మార్పులు జరిగే వీలుంది. రాజకీయ వర్గాలకు అనుకూలమైన సమయం. రుణాలు తీరుతాయి. అనుకున్న పనులు ముందుకు సాగుతాయి. ప్రయాణాల్లో మార్పులు జరుగుతాయి. ఆరోగ్య సమస్యలు తీరుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాల్లో వివాదాలు తొలగిపోతాయి. శుభకాలం నడుస్తోంది. మంచి నిర్ణయాల ద్వారా బంగారు భవిష్యత్తు లభిస్తుంది. ఏ పని చేసినా అందులో విజయం ఉంటుంది. అదృష్టవంతులవుతారు. ఎంత శ్రమ పడితే అంత ఫలితం వస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పెద్దల ప్రశంసలు లభిస్తాయి. హడావిడిగా సంతకం పెట్టేసి ఆ తర్వాత ఇబ్బందులు కొని తెచ్చుకోకండి. పెద్దల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించండి. రిస్క్తో కూడిన స్థిరాస్తి పెట్టుబడులు నష్టాలు కలిగించే అవకాశం ఉంది. కొద్ది రోజుల పాటు పెట్టుబడులను వాయిదా వేసుకుంటే మంచిది. ఇష్టదేవత ధ్యానం శుభప్రదం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కొస్తుంది. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి మొదట్లో నిరాశపరిచిన అవసరాలు తీరుతాయి. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. పలుకుబడి మరింత పెరుగుతుంది. ఆస్తి వివాదాలు కొలిక్కొస్తాయి. ఆత్మీయుల నుంచి ముఖ్య సందేశం అందుకుంటారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకున్న రీతిలో సాగుతాయి. విజయావకాశాలున్నాయి. ఆర్థికంగా ఉత్తమ ఫలితాలుంటాయి. ఏకాగ్రత మిమ్మల్ని ఉన్నత స్థానంలో ఉంచుతుంది. ఆధ్యాత్మికంగా మంచి కాలం నడుస్తోంది. ఉపద్రవాల నుంచి బయటపడతారు. చంద్రానుగ్రహం మీకు కలిసొస్తుంది. మీ చుట్టూ మీకు చేటు చేసే వ్యక్తులున్నప్పటికీ మీ ఆత్మగౌరవమే మిమ్మల్ని నిలబెడుతుంది. కుటుంబ సంబంధిత విషయాల్లో కాస్త భావోద్వేగపూరితంగా ఉంటారు. అది మీ ఆత్మవిశ్వాసాన్ని మెరుగుపరుస్తుంది. మీ అంతరంగం మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది. కీలక విషయాల్లో మీ అంతరంగం చెప్పేది వినండి. ఇష్టదైవ స్మరణ మేలు చేస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు అద్భుత ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రాశివారు ఈరోజు కుటుంబంలో ఒత్తిళ్ల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పరపతి కలిగిన వ్యక్తులు పరిచయం అవుతారు. ఆస్తి వివాదాలు కొలిక్కొస్తాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వాహన యోగముంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. ఇంటి నిర్మాణ యత్నాలు అనుకూలిస్తాయి. కీలక సమావేశాలకు హాజరవుతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. అనుకున్నది సిద్ధిస్తుంది. ప్రశాంత వాతావరణం లభిస్తుంది. బాగా కష్టపడండి, కాలం సహకరిస్తుంది. ధనధాన్యాది లాభాలున్నాయి. ప్రయత్నాలు ఫలిస్తాయి. లక్ష్యాన్ని చేరతారు. విఘ్నాలను సునాయాసంగా అధిగమిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. ఉద్యోగ వ్యాపారాల్లో ప్రతిభ కనపరుస్తారు. చంద్రుడి అనుగ్రహం మీపై ఉంటుంది. ఎనర్జెటిక్ గా ఉంటారు. బిజినెస్ లో త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనులను పూర్తి చేయడంలో మీ కొలీగ్స్ సహకారం ఉంటుంది. తోబుట్టువులతో ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి సానుకూల సమయం. ప్రమోషన్లు దక్కే అవకాశం ఉంటుంది. శక్తి కోసం ఆదిత్య హృదయం చదవాలి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జనా సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.